మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక యథార్థ గాథతోనైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. చాలా మంచి ఆదరణ వచ్చింది. సో ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో కన్న తల్లిదండ్రులను కూడా చంపుకునే రోజులు మనం చూస్తూనే ఉన్నాం. కన్న తల్లిదండ్రుల్ని కూడా రోడ్లపైన వదిలి పెడతా ఉన్నారు, వృద్ధాశ్రమాల్లో వదిలి పెడతా ఉన్నారు. కానీ రాజు, ఎవరైతే రాజుని నేను ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నానో, ఆల్రెడీ రాజుతో ఒక స్టోరీ చేయడం జరిగింది. సో రాజు, ఎవరైతే రాజు ఉన్నారో ఎల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనకు తెలిసింది. సో రాజు ఏం చేసిండు, నిజామాబాద్కి వచ్చి పొట్ట కూటి కోసం ఇవాళ నానమ్మని ఎవరు కూడా చూసుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి తెలిసిన తర్వాత రాజు వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరు కూడా నిజామాబాద్లో భిక్షాటన చేస్తూ ఉన్నారు. భిక్షాటన చేసుకున్న తర్వాతే పొట్ట నింపుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి రాజు బోరున విలపించిండు. రాజుతోని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రాజుతోని ఇంటర్వ్యూ చేసిన తర్వాత సుమన్ టీవీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుని మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. రాజు వాళ్ళ నానమ్మను కూడా వృద్ధాశ్రమంలో పెట్టుకొని రాజుని కూడా మా దగ్గర పెట్టుకొని మేము పని చేయించుకుంటాం, ఆయనకి మంచి శాలరీ ఇస్తామని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కాల్స్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే రాజుకి మాట చెప్పాలా, మనం రాజుతోని మాట చెప్పుకున్న తర్వాత ఆయన లైఫ్ని మనం ఎంతో కొంత చేంజ్ చేద్దామనే ఒక తపనతోని మళ్ళీ రాజునైతే వెతుక్కుంటూ రావడం జరిగింది. సో రాజుని దాదాపు 2 రోజులుగా నేను వెతుకుతున్నాను. ఆ రోజు స్టోరీ చేసిన మరునాడు నుంచి ఇప్పటి వరకు 2 రోజులు అయింది. 2 రోజులుగా నిజామాబాద్లోని చాలా ఏరియాలలో కూడా సుమన్ టీవీ టీం, అదేవిధంగా మేము ఎవరైతే రిపోర్టింగ్ చేశామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము వెతుకుతూనే ఉన్నాం. సో ఫైనలీ ఒక ఇంటి దగ్గర ఒక అమ్మ వీళ్ళని చూసిన తర్వాత, భిక్షాటన చేసుకునే టైంలో ఒక అమ్మ వాళ్ళని చూసి చీరలు కావచ్చు, వాళ్ళకు తగినంత స్తోమతగా, అంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. కడుపు నిండా భోజనం పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనం వెతుక్కుంటూ వచ్చిన తర్వాతనే వాళ్ళు మనకు కనిపించారు. సో రాజు ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడదాం. రాజు మరి వెళ్తాడా లేదా, ఒకవేళ మరి పని చేయాల్సి వస్తే మరి ఎట్లా చేస్తాడు అనే దానిపైన రాజుతోనే మాట్లాడదాం. రాజు, బాగున్నావా? ఎట్లా ఉంది రాజు, ఇప్పుడు అంతా హెల్త్ బాగుందా? ఓకే. సో మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత మిమ్మల్ని చాలామంది కలిసిర్రు అని చెప్పేసి నువ్వు నాతో ఒక మాట అన్నావు. సో అసలు ఏమైంది, అసలు ఎట్లా ఆదరించారు మరి నేను? మా దగ్గర అంటున్నారు, అన్నం పెట్టిండ్రు. కాకపోతే ఇక్కడ పోదామంటే భయం, ఎవరు ఎట్లా చేస్తారని భయం, పోలేం రమ్మంటున్నారు. కొరకు సార్ పోతాం, ఎవరు తెలియదు కదా మనకు, టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన కాదు. ఆ రమ్మన్నారు. కొంతమంది మంచి ఉంటే కొంతమంది కలిసి ఉంటారు కదా సార్, మనం ఎట్లా పోదామని పోలేం. సో రాజు, నీ గురించి చెప్పు. రాజు, మీది ఎల్లారెడ్డి అని చెప్తున్నావు. ఎల్లారెడ్డిలో నువ్వు అంటే ఎట్లా నువ్వు చదువుకునడం, డిగ్రీ చేసినా అని చెప్పి చెప్తున్నావు. సో డిగ్రీ వరకు నువ్వు అసలు ఎట్లా నడిచింది నీదంతా బాల్యం? మొత్తం సార్ మేకలు కాసుకుంటున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 10th క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు మేకలు కాసుకుంటూ గేదె కాసుకుంటే చదువుకున్నా. నేను సొంతగా నాకు మా నాన్న మా అమ్మ నన్ను చదివిలే. మా అమ్మ వాళ్ళు చదివించిండ్రు. వాళ్ళ దగ్గర మేకలు కాచుకుంటా, వాళ్ళ దగ్గర గొర్రెలు కాసుకుంటా, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం చదివిస్తున్నాను అంతే. సో డిగ్రీ చేయాలంటే చాలా పట్టుదల ఉండాలా. డిగ్రీ చదవడం కాదు, రాసి పాస్ కావడం అనేది చాలా పెద్ద టాస్క్. సో డిగ్రీ పాస్ అయినావు అని చెప్పి చెప్తున్నావు. డిగ్రీ ఎక్కడ చేసినావు రాజు నువ్వు? బాగా ఎస్ఎస్ఎల్సి డిగ్రీ కలిసారు. ఓకే. ఏ బ్యాచ్ నీది? అంటే బీకామ్. అంటే ఏ ఇయర్లో నువ్వు కంప్లీట్ చేసినావు నువ్వు డిగ్రీ? 2019లో. సో 2019లో కంప్లీట్ చేసినావు. మరి జాబ్స్కి ఏమైనా ట్రై చేసినావా లేదా, గవర్నమెంట్ కొలువులకు సంబంధించి? ఎందుకని? ఇట్లా మీకు కళ్ళు, నేను చదువుకునేటప్పుడు కళ్ళు అయిపోయింది. బాత్రూమ్ ఒకసారి కాలు ఎరుగుతుంది, రాడేపించి ఇక్కడిని మనం హాస్పిటల్కి ఈ కాలుకి రాడేపించిన అప్పటి నుంచి నాకు ఇంకా ఇబ్బంది అయింది. కాలేజీ గురించి ఇంకా ఇబ్బంది అయింది సార్. డబ్బులు నాకు టార్చర్. ఇక డబ్బులు నాకు పని చేస్తే డబ్బులు ఉంటాయి, పని లేదు. ఈ సిచ్యువేషన్లో అయితే పని లేదు. నేను కాలేజీ నుంచి 2 లక్షలు బాగా 2 లక్షలు తెలుపుకున్నా సార్. ఇప్పుడు నా అనుకునే వాళ్ళు నీకు ఎవరెవరు ఉన్నారు అంటే, ఇప్పుడు నీకు నానమ్మ ఒకతే అని చెప్పి నువ్వు చెప్తున్నావు, ఇంకెవరైనా ఉన్నారా నీకు, లేకపోతే అనాథాలా మీరు? ఉన్నారు. మా నాన్న ఉన్నారు కానీ చూడు దగ్గర రానియారు. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర రానియారు. మా పిన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర రానియారు. మా పిన్ని వాళ్ళ కొడుకున్నారు, వాళ్ళ కూడా దగ్గర రానియారు. మేము ఇద్దరు మీద.
నానమ్మని ఎవరు చూసుకోలేదా మరి? అంటే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మరి మేము చూసుకుంటామని చెప్పేసి ఎందుకు అనట్లేదు మరి? వాళ్ళకు మనీ అవసరం కదా సార్, మనీతోనే అది పని కదా. వాళ్ళకు మనీ అవసరం కదా సార్, మనీతోనే అది పని కదా. సో చూడండి ఎంత దారుణం. డబ్బు లేకపోతే బ్రతుకున్నా చచ్చినట్టే లెక్క. సో మళ్ళీ ఇంకొక చిన్న మాట చెప్పిండు రాజు. సో చూడండి, సో రాజు అంటే ఇప్పుడు నువ్వు ఇంతగానం అంటే వాళ్ళు ఎవరు చూస్తలేరు కాబట్టి నువ్వు నీకంటే ఒక సపోర్ట్ లేదు కాబట్టి భిక్షాటన చేసుకుంటున్నావు, అంతేనా? అంతే సార్. భిక్షాటన చేసుకున్నట్టే నా కోసం కాదు సార్, ఏమి కడుపు నా కడుపు నింపుకుంటాం, 50 రోజులు పడుకుంటాం ఫుట్బాల్ అంతే. అంటే ఎన్నేళ్ళుగా నువ్వు భిక్షాటన చేస్తున్నావు? 6 నెలల నుంచి సార్. 6 నెలలు. ఇది వరకు అంతకుముందు ఎట్లా ఏం చేస్తుండే మరి? అంతకుముందు మిల్లర్ పని చేస్తుండే. ఆపరేటర్ పని. సో ఇప్పుడు భిక్షాటన అనగానే చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు చులకనే చేసి మాట్లాడుతుంటారు. సో నిన్ను మీ నాన్నమ్మ నేను భుజాల మీద ఎత్తుకొని ఇవాళ భిక్షాటన చేస్తున్నావు. సో చాలామంది బాధపడి అయ్యో అని చెప్పేసి డబ్బులు వేసే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది మాత్రం వేరే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటివి నీకేమైనా ఎదురైనాయా రాజు? ఎదురైంది సార్, మొన్న 4 రోజుల కింద ఎదురైంది. ఇట్లా అడుక్కుని నైట్ పూట అనుకున్నా వేరే వచ్చి 2000 దొంగతనం చేసుకుని తీసుకుంటాను సార్. సో చూడండి ఎంత దారుణం అండి. అసలు వాళ్ళు పొట్టకోటి కోసము కోటి విద్యలు అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఈ పొట్టకోటి కోసం వాళ్ళు ఎన్నో నానా తంటాలు పడుతూ ఉన్నారు, రూపాయి జమ చేసుకుంటున్నారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచే 2000 రూపాయలు దొంగతనం చేసుకొని పోయారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి మనసుందా అసలు? సో చూడండి సమాజం ఎటు వెళ్ళిపోతుంది. ఇవాళ భిక్షాటన చేసుకునే వాళ్ళని కూడా కొంతమంది దుండగులు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. మరి 2000 పోయినాయి. 2000 పోయిన తర్వాత ఎట్లా ఏమనిపించింది రాజు మరి? అనుకునే ప్రైజింగ్ ఏడ్చుకుని వచ్చిన సార్. ఎవరికి మనం ఒక్కో చాలా బాధపడ్డట్టును. ఒంటరి చేతుంది. నాకు సపోర్ట్ ఎవరు లేరు కదా ఇక్కడ. ఏ ఊరు మాది ఎల్లారెడ్డి, ఇక్కడ నిజామాబాద్. కొంతమంది మంచి ఉంటారు, కొంతమంది చెడ్డ ఉంటారు. అంతా నాశంటారు పని చేస్తుంటారు ఉంటారు కదా సార్. అలా చెప్పక సాయాటంలో అయినా చెప్పిన ఆయన వచ్చి బెదిరించింది తెల్ల ఇంకొకటి వస్తే ఆయన అంటాడు వెళ్ళిపోవాలి అంటే అది వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మాకు సుమన్ టీవీలో ఇప్పుడు చాలా మంచి ఆదరణ వచ్చింది. అంటే నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి, అంటే మార్పు రావాలి. చాలా వరకు కూడా నువ్వు అదే చెప్తున్నావు. అంటే రక్త సంబంధం లేక చాలామంది బాధపడుతున్నారు, ఇలా ఉండి కూడా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రక్త సంబంధంని నేను వదులుకోను అని అంటున్నాను. సో నీలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్ ఒకటే సార్ నేను చెప్పి అమ్మ నాన్న విడిచిపెట్టకండి, వాళ్ళని అనాథాలు చేయకుండా మీరు అనాథాలు కాకుండా సార్ అంతే సార్. ఒకటే సార్ నేను చెప్పి అమ్మ నాన్న విడిచిపెట్టకండి, వాళ్ళని అనాథాలు చేయకుండా మీరు అనాథాలు కాకుండా సార్. అమ్మ నాన్న అనాథాలు చేస్తున్నాం అనుకో, మనం ఇంకా వాళ్ళకంటే మనమే అన్నది వాళ్ళు ఇంకా అడుక్కొని 2 పూటలు అన్నం తింటారు. మనకు అమ్మ నాన్న లేకపోతే ఎలా తింటాము? వాళ్ళు అంటు పెడితే మనం తింటాం కదా సార్. వాళ్ళని విడిచిపెట్టినాక మనం ఎందుకు బతికి కూడా వేస్ట్ అయ్యేది, దానికి అర్థం లేదు. సో ఫైనల్గా నిన్ను మీ నానమ్మని వృద్ధాశ్రమాల్లో, అంటే నానమ్మని వృద్ధాశ్రమాల్లో ఉంచుతారు, చాలా మంచిగా చూసుకుంటారు. నువ్వు కూడా పని చేసుకుంటూ నానమ్మ దగ్గర ఉండి చూసుకుంటూ రావచ్చు. అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది. నువ్వు అట్లా వెళ్తా అనుకుంటున్నావా, చేస్తా అనుకుంటున్నావు పని? చేస్తాను సార్, అన్నదాశ్రమంలో ఉండరు. అంటే మీది మీకు ఎవరైనా ఆదుకుంటే మీ ఇద్దరు ఒకటే దగ్గర ఉండి పని చేసుకోవాలని అనుకుంటున్నారు, అంతేనా? ఓకే. వృద్ధాశ్రమం లేచిన కూడా మీకు ఎన్ని రోజులు మనం నడుపుకునే పిక వేస్ట్ కదా సార్. వృద్ధాశ్రమం లేచిన కూడా మీకు ఎన్ని రోజులు మనం నడుపుకునే పిక వేస్ట్ కదా సార్. ఎన్ని రోజులు ఆమెను అనాథాశ్రమం లేకుండా బుధం మీద ఎక్కించుకుని నా చేతి పిక ఏదో చేసుకుంటున్నా. ఇప్పుడు వృద్ధాశ్రమం లేకుంటున్నాను కదా, వేసిన మీకు ప్రయోజనం ఉండదు సార్. ఎన్ని రోజులు మనం పెంచుకున్నా కదా, ఒక చిన్న పిల్లలెక్క చూసుకున్నా, ఒక కన్న తల్లి లెక్క చూసుకుని నడుపుకుంటున్నా. వృద్ధాశ్రమం లేస్తే కూడా నాకు ఏం లాభం లేదు సార్. నాకు లాస్ట్ చచ్చిపోయి కానీ ఆమె నేసినాక నాకేం. ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్క మాట హార్ట్ఫుల్లీ చెప్తున్నానండి. అంటే రాజుకి వాళ్ళ నాన్నమ్మని వదిలిపెట్టే అవకాశం ఉన్నా కూడా నేను కానీ మా నాన్నమ్మని మాత్రం వదిలిపెట్టామని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది కేవలం తల్లిదండ్రులని, అదేవిధంగా అమ్మమ్మ నానమ్మల్ని రోడ్లపైన వృద్ధాశ్రమాల్లో అక్కడ విడిచిపెట్టే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అంకితం అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి సోషల్ మెసేజ్ అనేది ఖచ్చితంగా బయటకు పోవాలి. చాలామంది వల్ల ఒక రిలేషన్, అంటే ఒక అన్నదమ్ములు లేక అక్క చెల్లెలు లేక బాధపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు లేక బాధపడుతూ ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులు ఉండి కూడా
చాలామంది రోడ్లపైన వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. సమాజం ఏ సమాజంలో ఉన్నాం మనం? సో చచ్చిపోతా కానీ మా నాన్నమ్మని మాత్రం నేను వదలను, నేను ఒకటే దగ్గర ఉండి నేను చూసుకుంటాను అని చెప్పేసి రాజు చెప్తున్నాడు. సో వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడదాం. అమ్మ, మీరు నేను ఒక ప్లేస్కి పంపిస్తాను, ఒక 4-5 ఫోన్ చేసారు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటారంటే వెళ్తారా? వెళ్తాం, ఇద్దరం వెళ్తాం, ఒకదాని ఉంటాం. ఇద్దరం వెళ్తాం, ఒకదాని ఉంటాం. ఒకటే దగ్గర ఉంటారా? చేసుకుంటారా? పని మంచిగా చేసుకుంటారా? చేసుకుంటారా? ఎట్లా, ఏమన్నా తిన్నారా లేదా మరి ఇవాళ? తిన్నాం సారు. పెట్టిరా అమ్మ? పెట్టిరా మీకు? పెట్టిండ్రా. ఏమేమి పెట్టిరమ్మ మరి? అన్నం ఇచ్చిన వాళ్ళు దోశ, ఇడ్లీ అట్లా ఇచ్చిర్రు. కొంతమంది అన్నం ఇచ్చిర్రు సారు, తిన్నాక లేదు అనద్దు ఇచ్చిర్రు. మేము మాట్లాడి పోయిన నుంచి చాలా మంది వచ్చి కలుస్తున్నారంట కదా మిమ్మల్ని. అన్నం గిట్లా అందరు పెడుతున్నారంట, మిమ్మల్ని ఆదుకుంటున్నారంట కదా? ఆదుకుంటున్నారా? ఆదుకుంటారు. అన్నం కాదు తక్కువనే, అన్నం అయితే రాకొచ్చింది, అబద్ధం ఆడద్దు. కానీ ఇడ్లీ, దోశ అది అవి ఇచ్చిర్రు, పైసలు మాత్రం ఇచ్చిర్రు, అబద్ధం ఆడద్దు సారు. మనము రాజు, నీతోని నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత, నీతో మాట్లాడిన తర్వాత మాకు ఎన్నో 100 ఫోన్లు వచ్చినాయి. రాజుని మేము చూసుకుంటాము, రాజు వాళ్ళ నాన్నమ్మని మేము చూసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి నువ్వేమనుకుంటున్నావు అంటే, నీ బాధను అర్థం చేసుకొని వాళ్ళంతా మేమున్నాం, రాజు వెనుక మేము ఉన్నాం, రాజు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పి చాలామంది చెప్పారు రాజు. సో వీడియో చూసే వాళ్ళకి నువ్వేం చెప్తారు? మాకు అండాలంటే మాకు కొద్దిగా ఎవరైనా వెనకపట్ల సపోర్ట్ ఉంటే మాకు ఏమది సార్, మాకు ఇంత పని చేపిస్తే, మాకు కట్టుకుని బట్టలు ఇస్తే మేము పని చేసుకున్నాం, మరి మా పని మేము చేసుకున్నాం. వాళ్ళ ఏమో వస్తుంది సార్, మా దగ్గర మేము ఎందుకు పని చేసుకుని పని చేసుకుని ఇంత బట్టలు కొనుక్కుంటాం. ఆమె కూడా 2 రోజులు ఉంటుంది, ఆమె కూడా స్నానం చేయకుండా. ఇప్పుడు మీరు రాజు భిక్షాటన చేస్తున్నారు, చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ పండుకుంటున్నారు అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ వండుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినావు రూపాయి కూడా పెట్టుకున్నది కూడా వాళ్ళు వేరే వాళ్ళు దొంగలు వచ్చి 2000 దొంగతనం చేసుకొని వేరు, గుంజుకొని వేరు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఎక్కడ ఉంటున్నావు రాజు నువ్వు? ఇక్కడ సార్ పులింగ్ వ్యవస్థ దగ్గర, ఇక్కడ ప్రగతి హాస్పిటల్ పక్కన అది అపార్ట్మెంట్ ఉంది, దాని కింద బట్టల షాప్ ఉంటుంది సార్. బట్టల షాప్ బంద్ అయినా కూడా నేను 9 గంటల కూడా పండుకున్నాను సార్. అప్పటిదాకా అక్కడ ఇంతమంది నీకు కనిపించినా కదా సార్, అక్కడ కూర్చుంటాం, సిమెంట్తో కట్టిన ఉంది కదా, దాని మీద కూర్చుంటుంది, దాంతో 9 దాకా. నువ్వు అంటే డైలీ ఒకటే దగ్గర పడుకుంటావా, లేకపోతే ఎక్కడెక్కడన్నా అంటే ఒకటే దగ్గర పడుకుంటావా? సో రాజు, అంటే మీరు ఒక్కొక్క దగ్గర కూర్చుంటుంటారు, పడుకుంటా ఉంటారు. సో అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, అందరు మీకు సహకరిస్తారు? ఇప్పుడు వేరే వాళ్ళు, ఒక అమ్మ వాళ్ళు మీకు దగ్గరుండి అన్నం పెట్టడం జరిగింది, వాళ్ళు బట్టలు అవి ఇచ్చారు. సో ఎట్లుంటుంది అసలు మీది? మేము ఒక్కరోజు అక్కడ కూర్చున్నా కదా సార్, ఒక్కో దగ్గర ఆడుకొని యాస వచ్చి అక్కడ కూర్చున్నా కదా, దొంగలంక మిమ్మల్ని నచ్చి కొడతారు సార్. అక్కడ కూర్చున్నా కదా, దొంగలంక మిమ్మల్ని నచ్చి కొడతారు సార్. మేము కూడా మనుషులు కదా సార్, కొడతారు. మళ్ళీ వెంబడి కర్ర బట్టి వెంబడి పడితే పాకి వచ్చి ఇక్కడ కూర్చుంటాం సార్. మొన్న ఒక నిర్ణయం చేసింది సార్, ఎవరైనా ఇట్లా కొలిసిన సార్ వచ్చి ఆయన దొంగగాడు భిక్షాటన చేసుకుంటే అప్పుడు చూపిస్తారు. సో ఇట్లాంటి ఎన్నో ఎదుర్కొంటున్నావు, నువ్వు ఎన్నో చూస్తున్నావు, అంటే ఈ 6 నెలలల్లో నువ్వు ఎన్నో చూసినావు అన్నట్టు, అంతేనా? సో చాలా దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి. అంటే ఎవరు అని తెలుసుకోకుండా కొట్టడము, వాళ్ళని చాలా వరకు హింసించడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు రాజు మరి నువ్వు? సార్ మేము కూడా మనుషులు కదా సార్, కనుక్కొని దొంగలు అయితే కొట్టింది, కనుక్కోకుండా మనుషుల మీద చేయి చేసుకుంటే చచ్చిపోతే మేము కూడా మనుషులు కదా సార్. కనుక్కొని దొంగలు అయితే కొట్టింది, కనుక్కోకుండా మనుషుల మీద చేయి చేసుకుంటే చచ్చిపోతే మేము కూడా మనుషులు కదా సార్. అనుకొని కొట్టింది, వాడు దొంగ అయితే అప్పుడు తెలుస్తుంది, దూరైనా తెలుస్తాయి కదా సార్. మేము ఆడుకుంటే వీటిని వేసుకుని పెట్టి నేను దొంగ అయితే సార్. సో ఇది రాజు స్టోరీ. సో ఎల్లారెడ్డికి సంబంధించిన ఏరియాలో ఉండే వ్యక్తి రాజు. సో అక్కడ భిక్షాటనలో భాగంగా చాలా వరకు కూడా భిక్షాటన చేసిండు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే కామారెడ్డిలో గల ఎల్లారెడ్డిలో తను ఎక్కువగా ఉంటుండే. సో విద్యాభ్యాసం కూడా బాన్స్వాడలో చేసినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. డిగ్రీ కూడా పూర్తి చేసిండు రాజు. కాకపోతే ఎన్ని ఒడిదుడుగుల్లో కూడా తన విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత తను ఎవరు కూడా చేరదీయలేరు. సో జాబ్ చేసుకుందామంటే నానమ్మ అడ్డం వచ్చింది. నానమ్మని ఎవరు చూసుకోవాలా, అసలు ఏంది అనే దానిపైన రాజు చాలా వరకు బాధపడడం జరిగింది. రాజు అంటే నానమ్మని చూసుకునే వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉండుంటే
ఇవాళ నేను భిక్షాటన చేసుకునేవాడిని కాదన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల్ని కొట్టి తరిమేస్తున్న రోజులు మనం చూస్తున్నాం. కానీ ఇవాళ నానమ్మ అయ్యుండి కూడా నానమ్మని తను ఇలా కంటికి రెప్పోలా తన ఒక చిన్న పాపలాగా తన్ని చూసుకుంటున్నాడు. ఒకవేళ వృద్ధాశ్రమాల్లో వేయాలని అనుకున్నా కూడా నేను వేయనన్నా. ఒకవేళ వృద్ధాశ్రమంలో వేయాలి అని నేను అనుకుంటే ఖచ్చితంగా రాజు అనేవాడు ఆ రోజు ఉండడు అని చెప్పేసి రాజు చెప్తా ఉన్నాడు. సో ఎనీవే సుమన్ టీవీకి కాల్ చేసి చాలామంది మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పుకోవడం జరిగింది. రాజు గురించి చాలామంది చాలా రకాలుగా కాల్ చేసి రాజుకి మేమున్నామని చెప్పేసి ఒక భరోసానైతే ఇవ్వడం జరిగింది. సో రాజు ఎవరైతే అంటే ఎవరైనా మమ్మల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అంటే ఒక కుక్క ఇంటికి ఎట్లా అయితే కావాలంటుందో మేము అంతకన్నా విశ్వాసంగా మేము పనిచేసి మేము ఇదంతా చూసుకుంటామని చెప్పేసి రాజు చెప్తా ఉన్నాడు. సో ఇట్లాంటి జనరేషన్లో కూడా రాజు లాంటి మానవత్వం గల మనుషులు ఉన్నారా అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు.